కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సరిగ్గా 11 గంటల 27 నిమిషాలకి ముహూర్తంగా నిర్ణయించారు. మొత్తం ఈ ప్రమాణ స్వీకార వేదికపై మొత్తం 36 మందికి మాత్రమే కూర్చోటానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అచ్చెన్నాయుడు ఇంకా ఇతర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అభ్యర్థులందరూ కూడా ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వేదికపై ఆసీనులై ఉన్నారు. ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. కేసరపల్లిలో జరిగే ఈ కార్యక్రమానికి మరి కాసేపట్లోనే ప్రధాని మోడీతో సహా అతిరథ మహారథులందరూ కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం అక్కడ భద్రతా ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున చేశారు. అలాగే అక్కడికి హాజరైనటువంటి ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకి అన్ని ఏర్పాట్లను చేయటం జరిగింది. ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మొత్తం ఆ సభా ప్రాంగణంలో ఏర్పాట్లు జరిగాయని కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. ఇక ఏపీలో మరి కాసేపట్లోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11 గంటల 27 నిమిషాలకు అంటే ఒక ముహూర్తంగా నిర్ణయించారు. 11 గంటల 27 నిమిషాలకు సరిగ్గా శుక్లపక్ష షష్ఠి తిథివేళ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణం ప్రమాణ స్వీకారోత్సవానికి వేదిక అయింది. ప్రస్తుతం కేసరపల్లి చుట్టుపక్కల అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయిన సందర్భం మనం ప్రస్తుతం చూసాం. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సభా ప్రాంగణానికి చేరుకుని అక్కడికి వచ్చిన వారందరికీ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే జాతీయ స్థాయి నాయకుల్లో చిరాగ్ పాస్వాన్ ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నారు. బాలకృష్ణ వేదికపైకి వచ్చిన అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడు జాతీయ స్థాయి నేతల్ని బాలకృష్ణకు పరిచయం చేసిన సందర్భాన్ని కూడా మనం స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. అలాగే పన్నీర్ సెల్వం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం టీడీపీకి సంబంధించి